ఒకటి చేస్తే శృంగారం, ఇంకోటి చేస్తే విచారణ నడిచిపోతూ ఉంటుంది మన రాష్ట్రంలో. అదో స్పెషాలిటీ అంతే. కానీ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు జగన్ అనేది? ఎవరు చెప్తున్నారు అందుబాటులో ఉండట్లేదని? బొత్స సత్యనారాయణ చెప్పాడా, లేకపోతే ఎమ్మెల్యేలు చెప్తున్నారా? వాళ్ళు ఎందుకు చెప్తారు? మరి కార్యకర్తలు రోజు వెళ్తే, ఇప్పుడు చంద్రబాబు గారు రోజు కార్యకర్తలు అందరూ ఎదురుకుండా కూర్చుంటున్నారా వచ్చి? ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు బేసిక్గా. ఇంకోటి నేను అడిగిందే, 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఎన్నిసార్లు చంద్రబాబు గారు గత 5 ఏళ్లలో కార్యకర్తల దగ్గర ఉన్నారు? ఇప్పుడు వెళ్తున్నారు. ఇవాళ అయితే క్లియర్గా వారానికి ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండటం. అది గత 5 ఏళ్లలో అట్టగా ఎన్నిసార్లు అందుబాటులో ఉన్నారు? తన జనంలోకి వెళ్ళటం బిగిన అయినాకే కదా, అది 3 ఏళ్ల తర్వాతనే కదా. ఇంకోటి ఇప్పుడు ఉండట్లేదా అక్కడ? మరి నాయకులతో రివ్యూ మీటింగ్లు ఎట్లా పెడుతున్నారు? యాక్టివిటీస్ వాయిదా వేస్తున్నారా సార్? పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఆల్రెడీ ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించి తర్వాత వాటి గురించే మర్చిపోయారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. నేను ఒక పాయింట్, జగన్ ఈ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాడు అన్నప్పుడు నేను ప్రస్తావించేంతకు అది జగన్ చెప్పాడా, పత్రికలు రాసినయ్యా అన్నటువంటి. సాక్షిని రాసింది కాబట్టి అప్పుడు నమ్ముదాం అనుకున్నాం మనం. ఏది నియోజకవర్గానికి, పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 2 రోజుల మీటింగ్ అన్నటువంటిది, అది మిస్ అయ్యాడు. అది